గార్డెనర్స్కు మిత్రులకు నా యొక్క నమస్కారాలు. తులసి మొక్క ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ లక్ష్మీదేవి ఉండి మనందరికీ కూడా ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలుగుతూ ఉంటాయి. దానికి కారణం ఒకటే, తులసి యొక్క పరిమళాలు మనందరికీ కూడా వెదజల్లుతూ చుట్టుపక్కల మంచి గాలిని ఇస్తూ గార్డెన్ని కాపాడుతూ ఉంటాయి. అలాగే మన వాకిట్లో ఉన్నట్లయితే ఇంట్లోకి చెడు బ్యాక్టీరియాలు రాకుండా కాపాడుతూ ఉంటాయి. తులసి మొక్క లేని ఇల్లు, బంతి మొక్క లేని గార్డెను ఉండదనే చెప్పాలి. ఎందుకంటే ఎన్నో రకాల బంతిపూలు ఈ వర్షాకాలం నుండి ఈ పండగ వెళ్ళే వరకు కూడా ఎన్ని రకాలు పూస్తూ ఉంటాయి. అలాగే అన్ని రకాల పువ్వులు కూడా ఈ శీతాకాలంలో బాగా గ్రో అయ్యి ఆకుకూరలు కాయగూరలతో పాటు ఈ పువ్వులు కూడా చాలా బాగా పూస్తూ ఉంటాయి. సుమారుగా ఫిబ్రవరి మార్చి వరకు కూడా చామంతి పూలు బంతి పూలతో పాటు అలా వస్తూనే ఉంటాయి. వాతావరణం చాలా చక్కగా ఉంటుందన్నమాట. మొక్కలకి ఇప్పుడే పెంచుకునే అవకాశం. ఎన్ని కొత్త మొక్కలు వేసుకున్నా సరే అవన్నీ బతుకుతూనే ఉంటాయి. ఇవి నేను ఈ సంవత్సరం అసలు కొనలేదు. లాస్ట్ ఇయర్ ఇవే అలాగుంటే అయ్యే వాటిని చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి వేస్తే అంత బాగా పూస్తున్నాయి. మన కుటుంబీకులతో కలిపి పువ్వులు కోసేటప్పుడు, ఆకుకూరలు కాయగూరలు హార్వెస్ట్ చేసేటప్పుడు ఎంత ఆనందపడుతూ ఉంటామో, ఇంకా ఎన్నో రకాలు పెంచుకోవాలని చాలా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే అప్పటి వరకు ఎంతో కష్టపడి ఈ మొక్కలు పెంచుకున్న శ్రమ అంతా మర్చిపోయి చాలా ఆనందంగా గడుపుతూ ఉంటాము. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. చిన్న చిన్న సిట్టి సేమంతి అన్నమాట ఇవి. వారం రోజులైనా సరే వడిలిపోకుండానే ఉంటాయి. అలాగా ఇప్పుడు ఇన్ని రకాల పువ్వులతో పాటు ఈ బంతిపూలు తోటలో ఉండి రకరకాల కీటకాలని గార్డెన్లోకి ఆహ్వానించుకుంటూ పాలినేషన్కి అవనాకు ఉపయోగపడుతుంటాయి. ఈ పువ్వులన్నీ కూడా కనకాంబరాలు, అలాగే తెల్ల సేమంతి, పసుపు సేమంతి, ఇంకా ఎన్ని రకాల సేమంతి పువ్వులు సైజులు చిన్నవి పెద్దవి అన్ని రకాలు కూడా ఈ సీజన్లో పూస్తూ ఉంటాయి. మందార పువ్వులు, పారిజాతం పువ్వులు, గులాబీ పువ్వులు అన్ని రకాలు కూడా పాలినేషన్కి పనికొస్తూ ఉంటాయి. అలాగే ఇవి చివరికి దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడికి పూజ చేస్తేనే వీటి యొక్క జన్మ సార్థకం అవుద్దని చెప్తూ ఉంటారు. పాపం బంతిపూలు దేవుడి పూజకి పనికి రాకుండా పక్కన పడేస్తున్నారు. ఇవి దండలకు అలంకరణకి మాత్రమే వాడుతున్నారు. ఎందుకు ఈ బంతిపూలు పూజకి పనికిరావో ఒక గురుగారి ద్వారా నేను తెలుసుకున్నాను. ఇంతవరకు కూడా నాకు ఆ విషయం తెలియదు. మీకు ఏమైనా తెలుసుంటే వేరే విషయం ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి, నేను తెలుసుకుంటాను. నాకు తెలిసిన విషయం ఏమిటంటే ఇవి గార్డెన్ రక్షిస్తూ ఉంటాయి. క్రిమికీటకాలని ఆకర్షించుకుని వాటిని డెవలప్మెంట్ అవ్వకుండా నశింపచేస్తాయి, గార్డెన్ని రక్షిస్తూ ఉంటాయి. అందుకనే మన గుమ్మాల దగ్గర కూడా బ్యాడ్ బ్యాక్టీరియాని గుమ్మం లోపలికి రాకుండానే అరికడుతూ ఉంటాయి. అందుకనే మన పూర్వీకులు గుమ్మానికి మామిడి తోరణాలు కడుతూ ఈ బంతిపూల దండలని ఆ పక్కని పక్కని వేలాడుతూ ఉంచుతారు. దానికి అదే కారణం అన్నమాట. ఇది నాకు తెలియడానికి చాలా కాలం పట్టింది. రంగురంగుల బంతిపూలు చూడండి, ఎన్ని బంతిపూలు హార్వెస్ట్ చేసామో. ఇవన్నీ కూడా ఈ జనవరి 1కి గుమ్మానికి కడదామని కోసామన్నమాట. చూడండి ఎంత అందంగా ఉందో పువ్వు. రకరకాల కలర్స్లో ఉంటాయి. రేఖబంతి, ముద్దబంతి, పెరుగుబంతి, అలా ఒకటి ఎన్ని రకాలు ఉన్నాయన్నమాట బంతిలో రకాలు. ఇది బాగా చూడండి విడిసింది, అన్ని మొగ్గలు కూడా విడిసిపోయిందన్నమాట. వీటిని గుమ్మాల్లో కట్టిన తర్వాత నెల రోజులు పోయిన తర్వాత చూస్తే ఎండిపో ఉంటాయి. ఈ దండలు గుచ్చి గుమ్మాలకి కట్టినట్లయితే ఆ ఎండిన తర్వాత బయట పడేయకుండా జాగ్రత్త చేసుకున్నట్లయితే మరలా వర్షాలు పడే టైంలో వీటిని మనం విత్తనాల కింద వాడుకోవచ్చు. గార్డెన్లోని అలాగే పెరట్లోని వేసుకున్నట్లయితే మన ఇంటికి రక్షణ కల్పిస్తూ ఉంటాయన్నమాట. అదన్నమాట విషయం. వీటిని దేవుడి మందిరం దగ్గర పూజ చేయకపోయిన కారణం తెలుసుకున్నాం కదా. ఎందుకంటే దేవుడి మందిరం దగ్గర కర్పూరం, అగరత్తులు, సాంబ్రాణి,
అలాగే దీపారాధన ఇవన్నీ కూడా చెడు బ్యాక్టీరియాని రాకుండానే ఆ దేవుడి మందిరం పరిసరాల ప్రాంతాల్లోకి ఏ విధమైన బ్యాక్టీరియాని రాకుండా కాపాడుతుంటాయి. ఈ బంతిపూలు బయట గుమ్మాల దగ్గర దండల రూపంలో వేలబడుతూ లోపలికి ఏ విధమైన బ్యాక్టీరియాని రాకుండా మనల్ని కాపాడుతూ ఉంటాయి. ఒకవేళ లోపలికి తెచ్చుకున్నట్లయితే పైన అలంకరణకి ఉపయోగిస్తాము. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి. మరికొన్ని విషయాలతో మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాము. నమస్తే. ఎస్ఆర్ గార్డెన్స్ అండ్ హెల్త్ టిప్స్.